హాయ్ గైస్, నేను మీ హ్యాష్‌ట్యాగ్ ఎండి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నామో ఆల్రెడీ మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ చూస్తే అర్థమై ఉంటుంది. సో ఈ సీరియల్ మీ అందరూ కూడా తెలిసిందే, మీ అందరూ కూడా దీని పేరు కూడా తెలుసు. ఇది టాప్ 2 టీఆర్పీని నమోదు చేసింది మా ఛానల్లో, స్టార్ మా ఛానల్లో అయితే ఇది టెలికాస్ట్ అయింది. అసలు ఈ స్టోరీ సడన్ గా ఎండ్ కార్డు పడడానికి కారణాలు ఇవాళ అయితే మనం చెప్పుకోబోతున్నాం. చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఏదైతే ఈ సీరియల్ డైరెక్టర్ ఉన్నారో డైరెక్ట్గా ఆయన ఒక ట్వీట్ కూడా వేశారు. ఏంటి, ప్రతి ముగింపు కూడా మంచి ఆరంభాల కోసమే అని చెప్పి ఒక ట్వీట్ కూడా వేసేశారు. సో ఏదైతే ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు మొత్తం కూడా నాణ్యానికి ఒకవైపు, దీంట్లో వేరే కొత్త కోణాలు కూడా ఉన్నాయి. వాటిని నేను ఏం చేశానంటే అసలు ఇంత సడన్గా ఎందుకు ఆగిపోవడానికి కారణం అని చెప్పి నేను కొద్దిగా డీటెయిల్డ్గా నాకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి లీక్స్ని తెప్పించుకొని దాంట్లో డీప్ అనాలిసిస్ చేసేసి మీ ముందుకైతే వచ్చేసాను. సో వాటన్నిటి కూడా ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నాము. సో మీరు లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీ అందరు కూడా తెలియని విషయాలు చాలా అయితే దీంట్లో చెప్పాను. సో ఫస్ట్ దీంట్లో కంటెంట్స్ ఎలా చెప్తాను నేను చెప్తాను. ఫస్ట్ సీరియల్ బ్యాక్డ్రాప్ ఒకటి చెప్తానండి. నెక్స్ట్ స్టార్ట్ టు ఎండ్ వరకు ఎలా సాగింది, క్యారెక్టర్స్ ఏమో చెప్తాను. అసలు ఈ సీరియల్ ఇంత ఎంగేజింగ్గా జనాల్లోకి రీచ్ అవ్వడం వెనుక కారణం ఏంటి, అలానే ఎక్కువగా స్టూడెంట్స్ దీనికి ట్యూన్ అయ్యారు, ఆ స్టూడెంట్స్ ట్యూన్ అవ్వడానికి కారణము ఈ మొత్తం చెప్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ సీరియల్ ప్రొడక్షన్ హౌసెస్ ఏవేవి, డైరెక్టర్ ఎవరు, నెక్స్ట్ ఏదైనా ఒక సీరియల్ కనుక మనం ఛానల్లో పెట్టాలనుకుంటే కనుక ఎవరిది అథారిటీ ఎక్కువ ఉంటుంది, ఇద్దరు కూడా సేమ్ ఉంటుందా, అంటే సీరియల్ ప్రొడక్షన్ టీమ్ది లేకపోతే ఛానల్ టీమ్ది ఎవరిది ఎక్కువ పెత్తనం ఉంటుంది అది కూడా చెప్తాను. నెక్స్ట్ నేమ్ ఫేమ్ బ్లేమ్ గేమ్ ఇది కూడా చెప్తున్నాను. సో ఈ నేమ్ ఫేమ్ బ్లేమ్ గేమ్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఎదురవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత, అది దాని గురించి చెప్తాను. ఇంకా వాటి గురించి ఇంకా డీప్ అనాలిసిస్ అయితే మనం చేయబోతున్నాము. వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం సీరియల్ బ్యాక్డ్రాప్ గురించి. ఈ సీరియల్ బ్యాక్డ్రాప్ మనం చూసుకుంటే కనుక ఈ సీరియల్ మనకి 2020లో స్టార్ట్ అయింది. అప్పుడు పాండమిక్ టైం అండి. మనకి పాండమిక్ టైం అంటే మీ అందరూ కూడా తెలిసిందే. అప్పుడు పాండమిక్ టైంలో నాకు తెలిసి 1 to 3 months వరకు దాదాపుగా సీరియల్స్ అన్ని కూడా షట్ డౌన్ చేసేసారు. ఎందుకంటే సోషల్ డిస్టెన్సింగ్, సోషల్ గ్యాదరింగ్స్ మొత్తం ఆపేయాలని చెప్పి అప్పుడు తీసేశారు. సరిగ్గా అప్పుడు తీసేసినప్పుడు ఏం చేశారంటే ఈ సీరియల్స్ అన్ని కూడా ఒక 2 to 3 months వరకు షట్ డౌన్ అయిపోవడంతో వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఎక్కువగా జనాలు ఏం చేస్తారు, ఇంకా మూవీస్ చూడాలంటే థియేటర్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి. థియేటర్స్ క్లోజ్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఓటీటీకి వెళ్ళడం స్టార్ట్ చేశారు వీళ్ళు. పైరసీ అయితే చూడలేరు, పైరసీ అలవాటు వాళ్ళు చూస్తారు కాబట్టి అది నో ప్రాబ్లం. పైరసీ అలవాటు లేని వాళ్ళు అటువంటి లో క్వాలిటీ ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడరు. అటువంటి టైంలో వీళ్ళు ఓటీటీస్కి బాగా ఎడిట్ అయ్యారు. అలా ఎడిట్ అయ్యేలా చేసింది కూడా ఎవరండి, ఇండస్ట్రీలోని సభ్యులు మాత్రమే చేసేసారు. ఆ టైంలో టెంపరీ రిలీఫ్మెంట్ కోసము, రిఫ్రెష్మెంట్ కోసము ఇది ఎడిట్ చేసేసారు. అలా యూత్ మూవీస్ చూడడానికి ఓటీటీస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఆ ట్రైలర్స్ లేకపోతే ఆ ప్రోమోస్ రన్ అవుతారు చూసేసి అలా ఈ సీరియల్ కూడా ట్యూన్ అవ్వడం జరిగింది. రెస్ట్ ఆఫ్ ద సీరియల్స్ కూడా ట్యూన్ అవ్వడం జరిగింది. అసలు ఈ సీరియల్ గురించి చెప్పాలంటే టాప్ 2 టీఆర్పీని నమోదు చేసింది. కార్తీక దీపం మూవీ ఏదైతే సీరియల్ ఉందో అది టెలికాస్ట్ అయ్యే టైంలోనే ఇది కూడా వచ్చేసింది. దాంతోపాటు ఇది కూడా స్పేస్ని ఈక్వల్గా షేర్ చేసిందని చెప్పుకోవాలి. టాప్ 2 టీఆర్పీ సమ్ టైమ్స్ మనం చూసుకుంటే కనుక నెక్ టు నెక్ బ్యాటిల్ అయితే కూడా కొనసాగింది. ఎప్పుడైతే కార్తీక దీపం సీరియల్ అయితే క్లోజ్ అయిపోయిందో, ఎండ్ కార్డ్ పడిపోయిందో అప్పుడు ఇది టాప్ 1 కూడా పోయింది. కానీ దాని తర్వాత స్క్రీన్ ప్లేలో కొన్ని చిన్న డిస్టర్బెన్స్ వల్ల, అంటే యాక్టర్స్ వల్ల లేకపోతే కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల ఏం జరిగిందంటే మళ్ళీ టీఆర్పీ ఒక్కసారిగా పడిపోయింది. అలా పడిపోయి మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా పైకి లేచింది. కానీ లేచిన దాన్ని మళ్ళీ తొక్కేలాగా ఏం చేశారంటే దీనికి ఎండ్ కార్డు వేయబోతున్నట్టు తెలియజేశారు. సో ఎండ్ కార్డ్ వేయబోతున్నారని మీకు తెలుసు, ఎందుకు వేయబోతున్నారు నేను చెప్తాను. ఇంకొద్ది టైం ఉంది, కొద్దిగా పేషెన్స్గా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ సీరియల్ అసలు మెయిన్గా ఆడియన్స్కి ఎక్కువగా రీచ్ అవ్వడానికి కారణం ఏంటి, ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి కారణం ఏంటి? ప్రతి సీరియల్కి మనం చూసుకుంటే కనుక ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్సే ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఇన్ ద సెన్స్ ఎవరండి, మనకి 90sలో ఉన్న ఫాదర్స్ మదర్స్ ఉంటారు. వాళ్ళు ప్రతిదానికి ఏ సీరియల్ అయినా త్వరగా ట్యూన్ అయిపోతూ ఉంటారు. కానీ యూత్ 20s యూత్ ఎందుకు దీనికి ట్యూన్ అయ్యారంటే దీంట్లో ఈ ఏదైతే దీని స్టోరీ మొత్తం కూడా, ఈ సీరియల్ స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, మొత్తం కూడా దేని చుట్టూ రివాల్వ్ అవుతుందంటే మనకి ఇన్స్టిట్యూషన్ వైపు, ఒక కాలేజ్ వైపు రివాల్వ్ అవుతుంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వైపు. సో దానివల్లే ప్రధానంగా చూసుకుంటే చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, బీటెక్, ఇంజనీరింగ్, డిగ్రీ వీళ్ళందరూ కూడా దాని వైపు చూడడానికి గల కారణం ఏంటంటే దానివల్లే. సో దీంట్లో ఏదైతే లీడ్ క్యారెక్టర్స్ ఉన్నాయో, హీరో హీరోయిన్ వీళ్ళందరూ కూడా ఫ్రెష్ న్యూ ఫేసెస్ అన్నమాట మనకి ఇండస్ట్రీలో. తెలుగు ఇండస్ట్రీలో అయితే మనకి ఫ్రెష్ న్యూ ఫేసెస్ తెలుగు స్క్రీన్స్ పైకి. సో అలాంటి వాళ్ళని అసలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాన్ని పటాపంచలు చేసేసి అసలు డౌటే లేకుండా మన వాళ్ళు చాలామంది చెప్తా ఉంటారు, పక్క భాషల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఆడియో రిలీజ్లు, ప్రీ రిలీజ్లో చెప్తా ఉంటారు, భాష ఏదైనా కానీ సినిమా కనుక నచ్చితే తెలుగు వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పి అంటారు. సో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా కానీ వాళ్ళు మనల్ని కనెక్ట్ అయితే కనుక మనం ఎక్కడో తీసుకెళ్ళి కూర్చోబెడతాం. అది ఇంకోసారి ప్రూవ్ చేసేసారు మన తెలుగు ఆడియన్స్ మొత్తం కూడా. అందులో భాగంగానే ఇక్కడ కాలేజ్ సరౌండింగ్స్ వైపు ఇది రివాల్వ్ అవుతుంది కాబట్టి ఎక్కువగా
ఈ లీడ్ ఎవరైతే ఉన్నారో హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కాలేజ్కి సంబంధించిన డైరెక్టర్. ఆ డైరెక్టర్ ఏం చేస్తారు, హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఈమె ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కాకపోతే బాగా టాలెంటెడ్ గర్ల్ అనమాట. ఎడ్యుకేషన్లో ఎంతటి ఇదంటే యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ అనమాట. అలాంటి క్యారెక్టర్స్ మధ్య వీళ్ళిద్దరు కెమిస్ట్రీ వర్కౌట్ చేయించారు. ఈ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో స్క్రీన్ ప్లే మొత్తం కూడా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ట్యూన్ చేయగలిగారు. సో ఈ కెమిస్ట్రీ ఏదైతే ఉందో 20s కెమిస్ట్రీ బాగా ఇప్పుడు 20s జనరేషన్కి 21st సెంచరీ జనరేషన్కి బాగా కనెక్ట్ అయింది. అంటే కెమిస్ట్రీ అనేది మీరు ఏదో లిప్ లాక్లు అలాంటి అడల్టరీ ఏమి ఉండవు. ఎందుకంటే ఇక్కడ సీరియల్ చూసేటప్పుడు మనం చూసేది ఎవరితో చూస్తామండి, సపరేట్కి వెళ్ళి కూర్చొని చూడం, ఇంటిల్లి పాది కూర్చొని చూస్తాం. ఆ సీరియల్స్లో ఎలాంటి కెమిస్ట్రీ పెడతారంటే హోమ్లీ ఆడియన్స్కి బాగా రీచ్ అయ్యేది, వాళ్ళకి వినసొంపుగా చూడసొంపుగా ఉన్నవి మాత్రమే పెడతారు. అలా ఈ 20s కెమిస్ట్రీ అనేది బాగా రీచ్ అయింది వాళ్ళకి. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల కూడా ఎక్కువ పాపులర్ అయింది. ఈ వీళ్ళ స్టేటస్లు కూడా పెట్టారంటే చూడండి అసలు ఎంతవరకు చూసారో. ఇంకోటి ఏంటి, 90s కెమిస్ట్రీ. ఇక్కడ ఒకే సీరియల్ 2 సెట్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసింది. 20s కెమిస్ట్రీ ఏమో హీరో హీరోయిన్ది, 90s కెమిస్ట్రీ ఏమో హీరో యొక్క ఫాదర్ది మదర్ది. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ కూడా చాలా చూడముచ్చటగా ఉంటుంది. సో అందుకని 2 సెట్ ఆఫ్ ఆడియన్స్ ఎట్ ఏ టైమ్ దీన్ని చూడడం ప్రారంభించేసరికి దీనికి అమాంతం ఫేమ్ అయితే వచ్చేసింది. అలా ఇప్పుడు మీరైతే చాలామంది అనుకుంటారు ఏమని, ఓన్లీ ఆడవాళ్ళే చూస్తారు సీరియల్స్, అమ్మాయిలే చూస్తారని చెప్పి అనుకుంటారు. నేను బీటెక్ చదువుకునే రోజుల్లో 2020 అంటే ఆ రోజుల్లో మనం చూసుకుంటే కనుక చాలామంది మగపిల్లలు కూడా చూశారు, అంటే బాయ్స్ కూడా చూశారు. ఎందుకు చూసారంటే వీళ్ళు ఓటీటీస్లో చూసేటప్పుడు ఏం చేస్తారంటే అమ్మ వాళ్ళు ఎంత వద్దన్నా కానీ ఇంట్లో పెడతా ఉంటారు. అలా చూసేటప్పుడు ఈ కెమిస్ట్రీ ట్యూన్ అయ్యారు. అలా చూస్తా తిడతా చూసి దాన్ని కూడా ఎడిక్ట్ అయ్యారు. నేను లంచ్ చేసే టైంలో ప్రతిరోజు దీని గురించి డిస్కషన్ కూడా జరిగేది. అంతలా బాయ్స్ దీని వైపు అయితే ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఈ సీరియల్ ఒకటి, నెక్స్ట్ వంటలక్క సీరియల్ ఉంది కదా కార్తీక దీపం, దాని గురించి కూడా మాట్లాడుకున్నారు. సో ఇలా ఆడియన్స్లో అయితే ఎంగేజ్మెంట్ అయితే వచ్చేసింది, రీచ్ అనేది బాగా వచ్చేసింది, వీళ్ళకి ఫేమ్ కూడా అమాంతం పెరిగిపోయింది. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో, అసలు ఫస్ట్ ఈ గుప్పెడంత మనసు సీరియల్ అనేది అసలు ఇప్పుడు రన్ చేస్తున్న ప్రొడక్షన్ హౌస్ది కాదు. జియో వాళ్ళు దీన్ని రన్ చేద్దామని చెప్పి తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఎట్ ఏ టైమ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. జియో అనేది ఒక మల్టీనేషనల్ టైప్ అది అన్నమాట, ఇండియా లెవెల్లో బాగా మంచి ప్లాట్ఫామ్ అది. సో వాళ్ళకి ఎట్ ఏ టైమ్ ఒక 100 ప్రాజెక్ట్స్ని డీల్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ ఇండస్ట్రీస్లో. సో వీళ్ళు ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేయలేపారు. సో అందువల్ల వీళ్ళు ఏం చేశారంటే ఫోకస్ చేయకపోవడం వల్ల ఇది స్టోరీకి మనం న్యాయం చేయము, వీళ్ళకి మనం న్యాయం చేయలేకపోతామని చెప్పి దీన్ని వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. అలా హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి మీకు బాగా తెలిసిందే, మీకు పేర్లుగా మాత్రమే తెలుసు, ఆయనకి ఇండస్ట్రీలో ఏం పేరు ఉందో మీకు తెలీదు. ఇండస్ట్రీలో ఈయన టీవీ రాజమౌళి అని చెప్పి కూడా పిలుస్తారంట. ఆయన పేరే అనిల్ ఆనంద్. ఈయన ఈటీవీలో తన ప్రస్థానాన్ని స్టార్ట్ చేశారు. సో కెరియర్ మొదట్లో ఈయన డైరెక్టర్గా బాగా ఫేమస్ ఈయన. సో ఈటీవీలో మనం చూసుకుంటే కనుక ఒక ఫేమస్ సీరియల్ ఏదైతే ఉందో నా పేరు మీనాక్షి, అప్పట్లో బాగా ఎక్కువ మంది చూసిన సీరియల్ అనమాట. దాని తర్వాత ఈయన చెల్లెలి కాపురం 2020స్లో, అంటే ఈ గుప్పెడంత మనసు స్టార్ట్ అయ్యే ముందు ఈ చెల్లెలి కాపురం సీరియల్ని బాగా జనాల్లో బాగా తీసుకెళ్లారు. దానికి కూడా ఈయనే వర్క్ చేశారనమాట. అలాంటప్పుడు ఆ జియో నుంచి వీళ్ళు పగ్గాలు తీసుకొని అసలు ఒక ఫ్రెష్ న్యూ ఫేసెస్ ఎవరు కూడా అసలు లేరు. అంటే సీరియల్లో ఉన్న అదర్ క్యారెక్టర్స్ అందరూ కూడా మన వాళ్ళే, కానీ హీరో హీరోయిన్ చూసే కదా వచ్చేది. ఆల్రెడీ ఎవరైనా ఎగ్జిస్టెడ్ ఫేసెస్ ఉంటే కనుక ఎక్కువగా మనం శ్రమించాల్సిన అవసరం లేదు, సపరేట్గా వాళ్ళకి మళ్ళీ బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఫ్రెష్ న్యూ ఫేసెస్ తీసుకొచ్చేసరికి వీళ్ళు అసలు క్లిక్ అయిద్దా లేదా అని చెప్పి చాలా సందేహాలు ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా చాలా మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. సో అలా వీళ్ళకి క్రేజ్ అనేది అమాంతం కొంత లిమిటెడ్ స్పాన్లోనే వాళ్ళకి పెద్ద ఫేమ్ అయితే వచ్చేసింది అని చెప్పి చెప్పుకోవాలి. అలా వీళ్ళు ఇది చేశారు. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు ఎండ్ కార్డ్ పడిపోతుందని చెప్పాను కదా, ఈ ఎండ్ కార్డ్ పడిపోతుందని చెప్పాను. ఆల్రెడీ వీళ్ళు ఇంకొక సీరియల్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మముడి అని చెప్పి ఇంకోటి స్టార్ మా ఛానల్లో, దాన్ని కూడా వీళ్ళే ఈ ప్రొడక్షన్ హౌస్ డీల్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇంకోటి మనం మాట్లాడుకోవాలి, ఇంకా రివీల్ చేయబోతున్నాను. అది ఛానల్ టీము ప్రొడక్షన్ టీం. ఏదైనా ఒక సీరియల్ కనుక మనం ఒక ఛానల్లో టెలికాస్ట్ చేయాలంటే దాంట్లో సర్వ హక్కులు ప్రొడక్షన్ టీం, అంటే ఇక్కడ ప్రొడక్షన్ టీం ఎవరండి, సీరియల్ ప్రొడక్షన్ వాళ్ళపైనే ఉండవు. ఛానల్తో కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఉండాలి. వీళ్ళకి 50% వాళ్ళకి 50% అండర్స్టాండింగ్స్ ఉంటాయి. దీంట్లో ఏ జరగాలన్నా కానీ వాళ్ళ యొక్క అథారిటీ కావాలి. ఇద్దరు కూడా కంబైన్డ్ ఎఫర్ట్స్ పెడితేనే దాంట్లో నుంచి అవుట్పుట్ వస్తుంది. నేను ఇలా చేసేస్తానని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేస్తే మాత్రం అది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. సో ఇలా ఛానల్ టీము ప్రొడక్షన్ టీం కూడా ఎంత కీలకమో ఇక్కడ చెప్పేశాను. సో అనతి కాలంలోనే ఈ సీరియల్ వచ్చేసింది. అసలు లెగవరు అనుకున్న ఫేస్లు లెగేసారు. అసలు హీరో హీరోయిన్ చూసుకుంటే కనుక హీరోయిన్ కొద్దిగా గుడ్ లుకింగ్ ఉన్నా కానీ హీరో మనం అంత డల్ లుక్కే, కాకపోతే ఆయనకి ఏంటంటే ఇంప్రెసివ్ లుక్స్ అయితే లేవు. హైట్ వెయిట్ ఫిట్గా ఉంటాడు కాబట్టి కొద్దిగా మేనేజ్ చేయగలిగారు. ఎందుకు మేనేజ్ చేయగలిగారంటే దమ్ము ఉండాలి. ఏదైనా ఆ స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ దమ్ము ఉంటే ఏదైనా కానీ తప్పకుండా హిట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఎంత బలమో కథ స్క్రీన్ ప్లే అనేది అసలు ఏమీ లేని వాడిని ఎంత హైట్కి తీసుకెళ్తుందో మనకు తెలుసు. సినిమా ఇండస్ట్రీ నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్జున్ రెడ్డి సినిమా అండి.
అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఎవరండి? ఇంతకుముందు చాలా క్యారెక్టర్స్ చేశాడు ఆయన, చిన్న చిత్ర క్యారెక్టర్స్, కానీ అర్జున్ రెడ్డి తర్వాత మాత్రమే అతనికి స్టార్డమ్ వచ్చింది. సో సరైన కథనం స్క్రీన్ ప్లే జరిగితే కనుక ఏమవుతుంది, ఎంతటి రిజల్ట్స్ వస్తాయి దానికి ఒక నిదర్శనం. ఇక్కడ మనం ఈ స్క్రీన్లో తీసుకుంటే కనుక ఈ సీరియల్ కూడా ఒక నిదర్శనం. అసలు ఏమీ లేని వాళ్ళని అమాంతం స్టార్డమ్ అయితే వచ్చేసింది ఓవర్ నైట్. అలా వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారండి, నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత అదే టెంపోలో మెయింటైన్ అవుతూ పోతామంటే గ్రాఫ్ అప్కి వెళ్ళిపోతుంది కన్సిస్టెంట్గా. అలా కాకుండా నాకు అలా వచ్చింది కదా ఇలా వచ్చింది కదా అని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరితే ఇలా ఉన్న గ్రాఫ్ కాస్త ఇలా కిందకి పడిపోతుంది. ఇక్కడ కూడా సరిగ్గా అదే జరిగింది. సో ఫేమ్ వచ్చిన తర్వాత ఏం చేశాడండి, దీంట్లో హీరో అంటే పెద్దాకల హీరో అని చెప్పడం ఎందుకులే కానీ రిషి అసలు పేరు ముఖేష్ గౌడ. సో అలా ప్రొనౌన్స్ చేద్దాం ఇప్పటి నుంచి అలా పిలుద్దాము. ముఖేష్ గౌడ ఏం చేశారంటే గొంతెమ్మ కోరికలు స్టార్ట్ చేసేశారు. ప్రతి దాంట్లో వేలు పెట్టడము, ప్రతి దాంట్లో ఇబ్బంది పెట్టడం ప్రొడక్షన్ వాళ్ళని, ఇలా మొత్తం చేశారంట. ఇలా చేయడం వల్ల చాలా వరకు డిస్టర్బెన్సెస్ వచ్చినాయి చాలాసార్లు వీళ్ళకి, ప్రొడక్షన్ టీం వాళ్ళకి. ఈ ప్రొడక్షన్ టీం వాళ్ళు ఒకనొక టైంలో దీన్ని అసలు ఆపేద్దామని చెప్పి కూడా అనుకున్నారంట. అతన్ని సైలెంట్ చేసేసారు కొన్ని రోజులు. మీరు చూశారు సీరియల్లో కొన్ని రోజులు రిషి సార్ కనిపించలేదు అని చెప్పి పెద్ద ఎత్తున మీరు అందరూ ఏం చేశారు, డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని తిడుతూ మెసేజ్లు పెట్టారు కదా. అలా పెట్టినప్పుడు ఏం జరిగిందంటే మీరేమనుకున్నారు, ఆయన కావాలని చెప్పి స్టోరీ అటు కన్వర్ట్ చేశారని చెప్పి అనుకున్నారు. కాకపోతే అలా అక్కడ జరగలేదు. కొన్ని డిస్టర్బెన్సెస్ వల్ల, వీళ్ళ మధ్య కొన్ని మిస్ హ్యాపెనింగ్స్ వల్ల అది అలా జరగడం వచ్చింది. కానీ ప్రతిసారి కూడా ఆల్రెడీ రీచ్ వచ్చింది కాబట్టి బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పి నేను చెప్పాను ఆల్రెడీ. ఛానల్ది అలానే ప్రొడక్షన్ టీమ్ది 50-50 అని చెప్పి, ఈ 50-50 రేషియోనే వీళ్ళని తలొగ్గేలా చేసింది ప్రతిసారి కూడా. ఛానల్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్ చేసి వీళ్ళని పెద్ద ఆకల మళ్ళీ కలిపి చేసే ప్రయత్నం అయితే చేశారు, ప్యాంపర్ చేశారు ఆయన్ని. అలా ప్యాంపర్ చేస్తూ తీసుకొచ్చారు. ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ వచ్చేసారు ఆయన సీరియల్లోకి. మొన్నదాకా ఏడుపు ఒట్టుగా పడిపోయిన సీరియల్ని మళ్ళీ కొద్దిగా ఇప్పుడు హైప్ వచ్చేసింది. హైప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసేసారు, మళ్ళీ ఇంకోసారి ఆ గొడవలు అయితే మళ్ళీ డిఫరెన్సెస్ అయితే వచ్చినాయి. ఆ డిఫరెన్సెస్ రావడం వల్ల ఏం చేశారంటే ఈయన అకస్మాత్తుగా నేను వెళ్ళిపోతానని చెప్పి అంటున్నారు. ఇంకా ఇలా ఏదైతే ఇంకా స్ట్రెచ్ చేయడానికి చాలా స్పేస్ ఉంది, కానీ ఆ స్పేస్ని వీళ్ళు ఇవ్వటం లేదు. ఆ నేమ్ ఫ్లేమ్ గేమ్ ఏదైతే ఉందో, నేమ్ ఫేమ్ గేమ్లో వీళ్ళైతే పడ్డారు. వీళ్ళు హీరో ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎక్కువగా హీరో మీరందరూ కూడా రిషి సార్ అని చెప్పి ఆయన అయితే అమాంతం పైకి తీసుకెళ్లారు. నాకు వచ్చిన సోర్సెస్ నేను చేసిన డీప్ అనాలిసిస్ ప్రకారం ఆయన అయితే చాలా రూడ్ క్యారెక్టర్ అని, అంటే ముందు ఒకలాగా దాని తర్వాత ఒకలాగా అయితే మారిపోయారని చెప్పి, చేంజ్ అయిపోయారని చెప్పి అంటున్నారు. ఏదైనా ఒకటి మంచి గుర్తుంచుకోవాలండి, మనిషి ఎంత ఎత్తుకు దిగినా ఒక మాట తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం ఎవరో వాళ్ళని తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకొని వాళ్ళకి మాట సాయం చేతి సాయం చేయాలి మనకి కుదిరితే కనుక. అలా కుదరకపోయినా కానీ అలా కుదరకపోతే మనం వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఏదైతే ఉంటుందో ఆ రెస్పెక్టే వాళ్ళకి తప్పకుండా మనం ఇచ్చే థ్యాంక్స్ గివింగ్, మనం ఇచ్చే కృతజ్ఞతగా వాళ్ళు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఏమీ లేని రిషిని తీసుకొచ్చి ఇంత స్టార్డమ్ క్రియేట్ చేసి అసలు ఊరు పేరు తెలియని ఒక యాక్టర్ని వేరే ఇండస్ట్రీ యాక్టర్ని తీసుకొచ్చి ఇంత పెద్ద ఫేమ్ తీసుకొచ్చినట్టు వాళ్ళని మర్చిపోయి వాళ్ళతో గొడవ వేసుకొని ఇలా చేయడము ఇది మొత్తం కూడా చాలా చేసింది. సో అందుకనే అకస్మాత్తుగా ఈ సీరియల్ని అయితే ఆపబోతున్నారని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం చూసాము వాళ్ళు బయటికి చెప్పిన రీజన్ ఏంటంటే కుమార్ పంతం గారు ప్రతి ముగింపు కూడా ఒక ఆరంభమే అని చెప్పేసి ఒక ఎమోషనల్ అవుతూ ఒక ట్వీట్ పెట్టారు. వాస్తవంగా ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా బిగ్ బాస్కి వెళ్తున్నారని. కన్నడ బిగ్ బాస్కి ఏమో ముఖేష్ కూడా వెళ్తున్నట్టు, తెలుగు బిగ్ బాస్కి ఏమో రక్ష కూడా వెళ్తున్నట్టు. వాస్తవానికి బిగ్ బాస్ది కాదు, అక్కడ బిగ్ బాస్ది కావాలనుకుంటే స్టార్టింగ్లో కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ క్యారెక్టర్స్ని సైడ్ లైన్ చేసేసి కొన్ని రోజులు చూపించలేదు కదా రిషి సార్ని, అలా చేయొచ్చు కావాలంటే. కానీ ఇక్కడ ఏం చేశారని బాగా డిమాండ్ చేశారు ప్రతిదానికి కూడా. ఇప్పుడు ముక్కు సూటిగా ఇంకా జరగాల్సింది నేను చెప్పింది జరగాలన్నట్టుగా చేస్తున్నారు కాబట్టి ఇంకా స్ట్రెచ్ చేయడానికి ఇంకా డెవలప్ చేయడానికి ఏం లేక వాళ్ళు ఇంకా తెగ్గొట్టేశారు. ఇంకా తెగేదాకా లాగకూడదని చెప్పంటారు కదా, ఏదో ఒకటి తాడుని తెగేదాకా ఏదో లాగకూడదని చెప్పంటారు, అలా తెగేదాకా వీళ్ళు లాగేశారు. ఇంకా ఈ ప్రొడక్షన్ టీం వీళ్ళందరూ కూడా ఇంకా వేస్ట్ లేదని చెప్పేసి అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఇంకా దీన్ని కంక్లూడ్ చేసేద్దాం, ఎండ్ కార్డ్ వేసేద్దాం అని చెప్పేశారు. కానీ ఇండస్ట్రీలో జరిగే ప్రతిదీ కూడా మీకు బయటికి చాలా స్వీట్గా కనిపిస్తుంది, కానీ వెనకాల దానికి ఉండే రియాలిటీస్ మొత్తం కూడా చాలా చేదుగా ఉంటాయి. అందుకనే మనకు బయటికి చెప్తే కనుక చాలా కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఇలాంటి మొత్తం కూడా చెప్పారు బయటికి. మనకి ఏంటంటే మనం కొద్దిగా బాగా కనెక్ట్ అవుతుంటాం కాబట్టి వాళ్ళతో మనకి మొత్తం కూడా అవుట్పుట్ అయితే వచ్చేసింది. దానివల్లే ఆయన వల్లే ముఖ్యంగా దేనివల్ల అంటే బిగ్ బాస్ వల్ల, లేకపోతే డైరెక్టర్ వల్ల, ప్రొడ్యూసర్ వల్ల కాదు, మెయిన్ హీరో వల్ల, రిషి సార్ వల్ల, ముఖేష్ గౌడ వల్ల మాత్రమే ఈ సీరియల్ ఆగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళు తప్పకుండా ఎప్పటికైనా కూడా చేట్ అవుతారు. చాలామంది మనం చూసాం ఇలా ఎగిరెగిరి పడిన ఆకులు మొత్తం కూడా అణిగిమణిగి ఉంటేనే పైకి ఎగురుతారు ఎవరైనా కూడా.
కానీ వీళ్ళు ఏమీ లేకుండానే ఎగిరెగిరి పడుతున్నారు. అలా ఎగిరెగిరి పడే ఆకులు ఏమవుతాయండి, చినిగి చాట్ అవుతాయి. మనం చూసాం చాలామంది ఎగ్జాంపుల్ సినీ ఇండస్ట్రీ నుంచే చూసుకోండి, చాలామంది బాగా స్టార్టమ్ వచ్చిన వాళ్ళు దాని తర్వాత ఎగిరెగిరి పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎగిరెగిరి పడినా అంటే పెద్ద ఆకల రొమ్ము విచ్చుకొని ముందుకెళ్ళే వాళ్ళు కాదు. ఎప్పటికైనా ఒకటి నేర్చుకోవాలి, మనం వెళ్ళే దారి ఎప్పుడు కూడా ఇలానే ఉండాలి తప్ప మళ్ళీ వెనక్కి వచ్చి యూటర్న్లు తీసుకొని ఇలా వెళ్ళకూడదు. గ్రాఫ్ ఎప్పుడు కన్సిస్టెంట్గా బిల్డ్ చేసుకోవాలి. సడన్ అప్ సడన్ డౌన్ కూడా చేటే. ఇక్కడ ఈ ఎవరైతే ముఖేష్ గౌడ ఉన్నారో ఆయన విషయంలో అదే జరిగింది. అందువల్ల మాత్రమే ఈ సీరియల్ అయితే ఆగిపోతుంది. మీరు వేరే వాళ్ళని వీళ్ళని తిడితే మాత్రం అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇక్కడ తప్పు మాత్రం ఎవరిదంటే డైరెక్టర్ది కాదు, ప్రొడ్యూసర్ది కాదు, హీరోయిన్ది కాదు, క్యారెక్టర్స్ది కాదు, ఓన్లీ యాక్టర్ ఎవరైతే లీడ్ యాక్టర్ ఉన్నారో హీరో ముఖేష్ గౌడ, అదే తప్పు. ఆయన వల్ల మాత్రమే ఈ సీరియల్ ఆగిపోతుంది. ఈ సీరియల్ ఇంకా ఆగిపోలేదు, ఈ నెలలోనే కంక్లూడ్ అయిపోతుంది. బిగ్ బాస్ వచ్చే ముందే ఈ సీరియల్ ఆగిపోతుందని చెప్పి మనకైతే తెలుస్తుంది. సో అదండి, వాళ్ళు చూసారు కదా. మీకు నిజంగానే నేను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే, మీకు ఇది ట్రస్ట్ వర్తీగా అనిపిస్తే కామెంట్ చేయండి. అలానే మీకు ఇది ఫాల్స్ లాగా ఏమైనా అనిపిస్తున్నా దాన్ని కూడా ఇన్పుట్స్ వేయండి. మీ ప్రతి ఇన్పుట్కి నేనైతే కౌంటర్ బ్యాక్ ఇవ్వడానికి మేమైతే ట్రై చేస్తాము. సో ఇది మాకు ఇండస్ట్రీ నుంచి వచ్చిన లీక్స్ ద్వారా, మేము జరిపిన అనాలిసిస్ ద్వారా, మేము తీసుకున్న పాయింట్స్ ద్వారా మేము మీకైతే కంక్లూడ్ చేసి చెప్పాము. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు తప్పకుండా మా ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మీ #MD సైనింగ్ ఆఫ్.